టుడే ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పోతవరంలోని గత 7 రోజులుగా ఆశా వర్కర్లు నిరవధిక ధర్నా. ఏఎన్ఎం దుర్గాదేవి అధికార గర్వంతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఏ ఎండగా గొడుగు పట్టేలా స్వామీజీ ధోరణి. ఊసరవెల్లిలో కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా సమావేశం ఉంది. ప్రభుత్వాలు మారుతున్న అధికారుల తీరు మారడం లేదు. ప్రయాణికులకు ఏం జరిగినా మనకేం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే నల్లజర్ల మండలం పోతవరంలోని పిహెచ్సి వద్ద గత 7 రోజులుగా ఆశా వర్కర్లు నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు. స్థానిక ఏఎన్ఎం దుర్గాదేవి అధికార గర్వంతో ఆశా వర్కర్లను పలు విధాల వేధింపులకు గురి చేస్తున్నారని, ఇందువల్ల తాము మానసికంగాను శారీరకంగాను అనేక ఇబ్బందులకు లోనవుతున్నామని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే అధికారులు న్యాయ విచారణ జరిపి ఏఎన్ఎం దుర్గాదేవిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిచో సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఈ ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర యూనియన్ అధ్యక్షురాలు పోసమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 2 నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తా ఉన్నారు. ఏఎన్ఎం దుర్గాదేవి పోతవరం 2లో పనిచేస్తా ఉంది. సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు 4.5 సంవత్సరాలుగా వేధిస్తా ఉంది. ఒకటి, ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు రాయడం, డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కర్లే చూసుకున్నారు. కనీసం ఒక ఐరిస్ పేషెంట్ కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి 2 నెలల తర్వాత ఇచ్చింది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయాల్లో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తూ ఉంది. ఇమ్యూనైజేషన్లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమానపరచడం, నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత, మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తూ ఉంది. వీళ్ళు ఎవరండి? ఆశాలు ఆ ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళెవరు? ప్రజలకు ఆరోగ్య సేవల బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్యలో తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోకపోతే ఒక రోజు పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తా ఉన్నారు. ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పిఎస్సీలో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం అని వాళ్ళ అండదండలతోటి ఈ రోజున కార్మికులను ఇబ్బంది పరిచేస్తున్నారు. మేము ఈ రోజు ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ జోక్యంతో వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పిచ్చి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ప్రాణాపాయాలతో కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వేధింపులు అరికట్టకపోతే కనుక వర్కర్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశా వర్కర్లు వేధించింది. ఆమె ఇక్కడ పని చేస్తే కనుక వర్కర్లు పని చేయలేని పరిస్థితి. లేదంటే ఆమెనే కొనసాగిస్తామంటే కనుక మా పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి అధికారులు మాకు న్యాయం చేయాలని, ఏఎన్ఎం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాఢాలను బాయ్కట్ చేసి ధర్నా చేస్తాం. అలాగే 12వ తేదీన డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వామీజీ ధోరణి చూస్తుంటే ఏ ఎండకా గొడుగు పట్టేలా ఆయన స్టేట్మెంట్ ఉన్నదని, మన దేశంలో ఊసరవెల్లలు కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా పత్రికా సమావేశం ఉందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ తెలియజేశారు. అసలు పీఠాధిపతి అంటే పూర్తి సన్యాసాశ్రమంలో ఉండి నిత్య అనుష్ఠానంతో ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మంచి చేస్తూ ధర్మ పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేవారు పీఠాధిపతులుగా కొనసాగుతారు.
ఈ దేశంలో 4 పీఠాలు మాత్రమే ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠ చేశారు. అయితే విశాఖలో ఉన్న శారద పీఠం ఒక నకిలీ పీఠమని, ఆయన ఒక నకిలీ స్వామీజీ అని, గతంలో స్వామీజీ వేషం ఎత్తకముందు స్వరూపానంద జగదాంబ థియేటర్లో బ్లాక్ టికెట్లు అమ్మేవాడని, మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడని, అతను చిన్నగా కాషాయం తొడుక్కొని ఆధ్యాత్మిక వ్యాపారం ప్రారంభించాడని, ఆయన దగ్గర ఎటువంటి మహిమలు లేవని, కానీ కొంతమంది జనం మరియు కొంతమంది ఉమ్మడి రాష్ట్ర రాజకీయ నాయకులు ఆయన గురించి తెలియక నమ్ముతారని, ఆయన వల్ల చాలా మంది నేతలు అధఃపాతాళంలోకి తోసివేయబడ్డారని అన్నారు. విశాఖ పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఈ రోజున విలేకరుల సమావేశం నిర్వహించి ఊసర వెల్లులు సిగ్గుపడేలాగా ఆయన మాటలు ఈ రోజున విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఎంత దారుణం అంటే, నిన్నటిదాకా జగన్ సంకనాకిన ఈ స్వామీజీ, అసలు స్వామీజీలు ఎవరు మనుషుల్ని తాకకూడదు. ఎందుకంటే స్వామీజీ అంటే, పీఠాధిపతి అంటే ఒక శవంతో సమానం. అట్లాంటి ఆయన జగన్ని వాటేసుకొని ముద్దులు పెట్టి రాజగురువులాగా వ్యవహరించి ఈ రోజున నేను చంద్రబాబు గెలవాలని కోరుకున్నాను, చంద్రబాబు ప్రభుత్వానికి నా ఆశీస్సులు అని ఇట్లాంటివన్నీ మాట్లాడటం జరిగింది. అసలు నీ ఆశీస్సులు ఎవరు అడిగారయ్యా బాబు? అసలు నువ్వు స్వామీజీవే కాదు. ఈ దేశంలో ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాలు 4 నలుదిక్కులా ఉంటాయి దేశానికి. ఆ 4 పీఠాలే ప్రధాన పీఠాలుగా ప్రజలు ఆదరిస్తారు. నీది నకిలీ పీఠం, నువ్వు నకిలీ స్వామీజీవి. పీఠం పేరు అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ప్రభుత్వ రాజగురువులుగా వ్యవహరిస్తున్నావు. జగన్ ప్రభుత్వానికి రాజశ్యామల యాగం చేసి జగన్ని నేను ముఖ్యమంత్రిని చేశానని చెప్పి చెప్పుకున్నావు. మరి మొన్న రాజశ్యామల యాగం చేస్తే జగన్ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? నీ యాగం ఫలించలేదా? నీ యాగం జైలుకి వెళ్తాడేమో జగన్. చూసుకో స్వామీజీ. జగన్తో పాటు మీరు కూడా ఈ జగన్ ప్రభుత్వంలో కబ్జా చేసిన 100 ఎకరాలు కేసులు పడి మీరు కూడా జైలుకి వెళ్తారేమో. రాజశ్యామల మాత కోపంతో ఉంది మీ మీద. గుర్తెరగండి స్వామి, నకిలీ స్వామి, గుర్తెరగండి. మీరు జైలుకి వెళ్ళటం ఖాయం. ఎందుకంటే ఇదే స్వామీజీ ఈ రాష్ట్రంలో రాముడి తలకాయ నరికేసినప్పుడు విగ్రహం మాట్లాడలేదు, రథం తగలబెట్టినప్పుడు మాట్లాడలేదు. అట్లానే దేవాదాయ శాఖ అర్చకుల మీద దాడులు జరుగుతుంటే నోరు తెరవలేదు. దుర్గగుడిలో వెండి సింహాలు మాయమైతే మాట్లాడలేదు. తిరుమల తిరుపతి అపవిత్రం అయితే మాట్లాడలేదు. ఇట్లాంటి మాట్లాడిన స్వామీజీ ఈ రోజున జగన్ కోసం రాజశ్యామల యాగం చేసి ఈ రోజున చంద్రబాబుకు నా ఆశీస్సులు అని చెప్తావా? సిగ్గుండాలి స్వామీజీ. నువ్వు ఒక నకిలీ స్వామివి, పైరవీలు చేసే పైరవీకారుడివి, ఎండోమెంట్లో కమిషన్లు తీసుకునే ఒక బ్రోకర్వి. అట్లాంటి స్వామీజీవి నువ్వు ఈ రోజున విశాఖపట్నం వదిలేసి హైదరాబాద్ వెళ్తా, ఋషికేశ్ వెళ్తా అని చెప్తున్నావు. హిమాలయాలు ఈ రాష్ట్ర ప్రజలకు పీడా పోయిద్ది. ప్రభుత్వాన్ని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ నకిలీ స్వామీజీ చేసిన భూ కబ్జాలు, భూ భాగవతాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి కేసులు పెట్టి స్వామీజీని తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే నెల 15 నుంచి బీజేపీ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ పార్టీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వచ్చే నెల 15 నుంచి కాకినాడలో బీజేపీ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు బీజేపీ పార్టీ కాకినాడ అసెంబ్లీ కన్వీనర్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు కూడాను. మీ అందరికీ ఒక మంచి చెప్దాం అనుకున్నాను.
మా బీజేపీ మూడవసారి మా ప్రధానమంత్రి గారు మోడీ అయినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. మా విషయం మా అభివృద్ధి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మాది. మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటు ఉద్దేశంతో మేము ముందుకు సాగిపోతున్నాం. అది నిర్ణయించుకునే ప్రజలు విపరీతంగా మాకు సహకరించి ఇటు రాష్ట్రంలోనూ అలాగే సెంట్రల్లో కూడా ఎన్డీఏ కూటమి మళ్ళీ పరిపాలన చేసే అవకాశం కల్పించినందుకు మా ప్రజలందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో మీ అందరికీ మేము కాకినాడ నుంచి కూడా అందుబాటులో ఉండే ఉద్దేశంతో నేను మీ ముందుకి ఒక కాకినాడ సిటీ బీజేపీ కన్నర్గా ఒక మంచి విషయం చెప్పుకుంటూ ప్రజలకి వాళ్ళు చేసిన భాగంలో నేను కూడా మీకు అందుబాటు ఉండే ఉద్దేశంతో ఒక ప్రజాదరపతిని మేము స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే నెల 15-16 తారీఖులో మంచి ముహూర్తం చూసి మా కాకినాడ మా ఇంటి దగ్గరలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ప్రధాన ఆఫీసులో స్టార్ట్ చేసి మీకు ప్రొద్దున 8 నుంచి 10 గంటల దాకా మేము అందుబాటులో ఉండి కాకినాడ ప్రజలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కూడా మాకు చెప్తే దాన్ని తెచ్చిన ప్రయత్నం చేస్తాం. అలాగే సాయంత్రం కూడా 5 గంటల నుంచి 7 గంటల దాకా అందుబాటులో ఉంటాం. మీ సమస్య ప్రతి సమస్య ఏ సమస్యలు చెప్పినా కూడా మా ద్వారా కానీ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల ద్వారా మేము చేసిన మేము అందుబాటులో ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం మీరు ఉపయోగించుకుని మా ప్రజలు మంచి సుభిక్షంగా ఉండాలని మా పార్టీని కూడా మాకు సహకరించాలని అదేవిధంగా కూటమి ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటూ కూటమితో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మా మీడియా మిత్రులందరికీ ప్రజలు ఈ విషయాలని తీసుకెళ్ళి ప్రజలకి ఒక స్పందించే అవకాశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వేసవి సెలవుల అనంతరం కాకినాడ జిల్లాలో పాఠశాలలను జూన్ 13 పునః ప్రారంభం అవుతాయని జిల్లా ఆర్జేడీజీ నాగమణి పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయని జిల్లా ఆర్జేడీజీ నాగమణి పేర్కొన్నారు. ఆమె కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మరి 13వ తారీఖు నుండి స్కూల్స్ రీఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఉప విద్యాశాఖాధికారులకి, మండల విద్యాశాఖాధికారులకి, ప్రధానోపాధ్యాయులకి, అలాగే ఆల్ మేనేజ్మెంట్ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా 2024-25 సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు 13వ తారీఖు నుంచి స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఒక 2 రోజుల ముందుగానే స్కూల్కి వెళ్ళి ఒక పండగ వాతావరణంలో రీఓపెనింగ్ డేని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే ప్రమోట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు విద్యార్థులందరూ కూడా తప్పనిసరిగా పాఠశాలకు హాజరవడమే కాకుండా పాఠశాల స్థాయిలో మిడ్ డే మీల్కి సంబంధించి కూడా యుటెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే ఇతరతర కార్యక్రమాలన్నీ కూడా పాఠశాలని ఒక శానిటేషన్ పరంగా కావచ్చు, డ్రింకింగ్ వాటర్ పరంగా కావచ్చు, ఎందుకంటే నెల 15 రోజుల నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి పాఠశాల పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుతూ మామిడి తోరణాలు, అలాగే మనకి ఈ సంవత్సరం స్టూడెంట్ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టూడెంట్ కిట్లో భాగంగా పిల్లలకి 3 జతల యూనిఫామ్స్, సాక్స్, అలాగే 2 జతల సాక్స్లు, 1 జత షూతో పాటు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయా మండలాల్లో కూడా జోన్ వారీగా ఆయా మండలాల్లో కూడా కిట్స్ అన్నీ కూడా ఇంకా వస్తున్నాయి. టెక్స్ట్ బుక్స్ మాత్రం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ మాత్రం కంప్లీట్ షేప్లో వచ్చి ఉన్నాయి. మరి స్టూడెంట్ కిట్ కూడా ఇప్పుడు ఇంకా కొన్ని మెటీరియల్స్ అయితే వచ్చాయి, ఇంకొన్ని రావాల్సి ఉంది కాబట్టి ప్రధానోపాధ్యాయులందరూ కూడా స్కూల్స్ రీఓపెన్ అయిన 2-3 రోజుల్లోనే పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి మన పాఠశాల స్థాయిలో, ప్రభుత్వ పాఠశాల స్థాయిలో మనం ఏవైతే సదుపాయాలు ఇస్తున్నామో అవన్నీ కూడా పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఉపాధ్యాయులు కూడా తగు జాగ్రత్తలు పాటించి ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసుకోవడం, ఎక్కడైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అంగన్వాడీలో ఉన్న పిల్లలందరినీ కూడా మన ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసుకోవడం, అలాగే ప్రాథమిక విద్యను కంప్లీట్ చేసిన 5th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హై స్కూల్లో జాయిన్ చేయడం కోసం ఉపాధ్యాయులు పాంప్లెంట్స్ ద్వారా, అలాగే నైబర్హుడ్ మన గ్రామాల ద్వారా హెడ్ మాస్టర్స్ హ్యాబిటేషన్ వారిగా ఎవరైతే ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ ఉన్నారో ప్రధానోపాధ్యాయులందరూ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరికీ 2024-25 విద్యా సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో కూడా మంచి రిజల్ట్స్, పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి స్టూడెంట్ కిట్, విద్యా కానుక కిట్ ని స్టూడెంట్ కిట్ గా మార్చడం జరిగింది. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక, సభా వేదిక పనులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారులు, టీడీపీ నాయకులు ఈ నెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక వద్ద ఏర్పాట్లు ముమ్మరం.
5గురు ఐఏఎస్ అధికారులతో పర్యవేక్షణలో ఏర్పాట్లు. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయి. సమయం లేని కారణంగా పనులు వేగవంతం చేస్తున్న అధికారులు. 5 చోట్ల పార్కింగ్కి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. ఈ సందర్భంగా పోలీసు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు అనారోగ్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఇంపీరియల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తండ్రి అనారోగ్య పరిస్థితి ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రికి తెలియడంతో ఆయన హుటాహుటిన భీమవరంలోని ఆసుపత్రికి చేరుకున్నారు. అనంతరం హాస్పిటల్ వెలుపల కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు 3వసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రభుత్వంలో నేను కూడా సభ్యుడిని కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్రంలో ఒక కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చక్కటి ప్రాధాన్యం ఇస్తారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త యొక్క విజయంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంలో మరొకసారి పార్టీ జాతీయ నాయకత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతని, నా మీద నమ్మకంతో వచ్చినటువంటి బాధ్యతని తుచా తప్పకుండా రాత్రింబవళ్ళు నాకు ఇచ్చినటువంటి శాఖల మీద కూడా అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతూ చెప్తున్నా. నిన్ననే శాఖల కేటాయింపు కూడా జరిగింది. భారీ పరిశ్రమల శాఖ, ఉక్కు శాఖని నాకు కేటాయించడం జరిగింది. రెండు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించడానికి ఏ ఒక్క వ్యక్తులు కానీ సంస్థలు కానీ ముందుకు రాలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వేధింపుల కారణంగా బయట రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని మనంతా కూడా చూసాం. దానికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. కేవలం వేధింపుల కారణంగా ఈ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయాల కారణంగా ఈవేళ కేంద్రంలో, రాష్ట్రంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ అన్నామో ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్నటువంటి వ్యక్తి, మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఈ రాష్ట్రంలో కియా మోటార్స్ వచ్చిందంటే అది అప్పుడున్నటువంటి భాజపా కేంద్రంలో ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కారణంగా వచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గతంలో ఉన్నటువంటి ఏమాత్రం కూడా సంబంధం లేదు కియా మోటార్స్. కాబట్టి ఈవేళ నేను కూడా ఏదైతే రేపు బాధ్యతలు స్వీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణాన్ని మనం నిర్మించాలి, అనువైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునేటువంటి వ్యక్తులకు, సంస్థలకు మనం ఒక భరోసా ఇవ్వాలి. మనం వారికి తోడుగా ఉంటాం అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించాలి. నిబంధనలు సులభతరంగా ఉండాలి, త్వరితగతిన నిర్ణయాలు ఉండాలి, భూమి కేటాయింపులు వెంటనే జరగాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి, మాకు కేబినెట్ మంత్రి అయినటువంటి నారాయణ స్వామి గారితో కూడా మాట్లాడి ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తామనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఈ విధంగా పరిశ్రమలు కల్పించడం ద్వారా పారిశ్రామిక ప్రగతితో పాటు
పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమల స్థాపనలో మనం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు మేము పనిచేస్తాం. ఇవాళే నిన్ననే ప్రకటించడం జరిగింది. మాకు వచ్చినటువంటి శాఖల్ని ముందుగా శాఖల మీద అవగాహన పెంచుకోవాలా, ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా సులభతరం చేయడం ద్వారా మరిన్ని అవకాశాలు పెంచొచ్చు అనేటువంటి విషయాన్ని అధికారులతో, ఆ శాఖకు సంబంధించిన అధికారులతో, కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామి గారితో కలిపి అన్ని మాట్లాడుకుని, నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంకో 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము ముగ్గురం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైనటువంటి వాతావరణం కల్పించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ అరుణ్, సినీ నటి ప్రియా ఆనంద్ వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నటి ప్రియా ఆనంద మాట్లాడుతూ స్వామివారి దర్శనం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. వెబ్ సిరీస్ చేస్తున్నానని తెలిపారు. నిన్నే అడిగినాడు ముఖ్యంగా. స్వామివారి నైవేద్య విరామ సమయంలో డొక్క మాణిక్య వరప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడారు. సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన నూతన ప్రభుత్వానికి కూటమి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారు ఇద్దరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. వాళ్ళ నాయకత్వంలో మంచి పరిపాలన రావాలని, అదేవిధంగా వర్గీకరణ సమస్య పరిష్కారమై సమాజంలో దళితులందరికీ, మాలా మాదిగా వివిధ వర్గాలందరికీ కూడా సమానంగా వారి జనాభా ప్రాతిపదికన వారికి న్యాయం జరగాలనేది కూడా మా డిమాండ్. అది ఎన్నికల టైంలో కూడా మేమందరం సపోర్ట్ చేసాం. అది నెరవేరినందుకు వారికి ధన్యవాదాలు. అందువల్ల కొత్త ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ఎందుకు అంత మెజారిటీ ఇచ్చి ప్రజలు గెలిపించారో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని కూడా నేను కోరుతాను. అదే సందర్భంగా ప్రపంచంలో చాలా కుంభకోణాలు జరిగాయి. అలాంటి కుంభకోణాల్లో చెప్పుకోదగిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యానికి సంబంధించిన కుంభకోణం, ఇరాక్ కుంభకోణం, సారా కుంభకోణం. ఆ కుంభకోణంపై సిబిఐ విచారణ జరపాలి. ప్రపంచంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు అదొకటి. 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రాథమిక అంచనా. సిబిఐ విచారణ జరగాలి. ఏదో కేజ్రీవాల్ ప్రభుత్వం ఒక 100 కోట్లు చేసిందని మొత్తం ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ మంత్రులందరినీ సిబిఐ జైల్లో పెట్టింది. మరి మన రాష్ట్రంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే దాని మీద ఇంతవరకు సిబిఐ విచారణ జరగలేదు. సిబిఐ విచారణ జరగాలి. దానిలో దోషులు శిక్షించాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటవాడిన వాళ్ళందరినీ ఆ డబ్బును రికవర్ చేసి దాన్ని హెల్త్ ఖర్చు పెట్టాలి. హెల్త్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టి ఎవరైతే ఆరోగ్యం కోల్పోయారో వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేది నా డిమాండ్. ప్రపంచంలో అతి తక్కువ కుంభకోణాలు ఒక కుంభకోణమైనా
రాష్ట్ర మద్య పాలసీ మీద విచారణ జరగాలి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సందర్భంగా కాకినాడ నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో విజయవాడ దగ్గర కేసరపల్లికి తరలి వెళ్లడం జరుగుతుందని టీడీపీ పార్టీ మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. విజయవాడ దగ్గర కేసరపల్లి వద్ద రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి భారీ స్థాయిలో కాకినాడ నుంచి తరలి వెళ్లడం జరుగుతోందని టీడీపీ పార్టీ మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. మంగళవారం విలేకరులతో వారు మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రజలు చూసేందుకు కాకినాడ నగరంలో భారీ స్క్రీన్లో ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. 5 ఏళ్లు వైసీపీ పాలనలో ప్రజలు విసుగు చెందారని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం జరిగిందన్నారు. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి చేయడం జరుగుతుందని, ప్రజలకు సంక్షేమ పాలన అందించడం జరుగుతుందని తెలిపారు. నవ్యాంధ్ర నిర్మాత, రేపటి భావితరాల భవిష్యత్తు దిశానిర్దేశకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో వారు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేస్తున్న ఈ శుభతరుణంలో ఆ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక చిత్రహింసలకి, ఉద్యోగుల దగ్గరుండి సామాన్య ప్రజానికం వరకు కూడా ఒక స్వేచ్ఛ లేని బ్రతుకు బతికారు. స్వేచ్ఛ వాతావరణం లేని బ్రతుకు బతికారు. అరాచకాలకి, అక్రమాలకి ఈ రాష్ట్రం నిలయంగా తయారైపోయింది. అందుకే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా విసుగు చెంది ఒక ఉప్పెనెల మరి చంద్రబాబు నాయుడు గారికి రేపు పట్టాభిషేకం కట్టబోతా ఉన్నారు. మరి ఈ ఆనందోత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా మరి పాలు పంచుకొని, అదేవిధంగా ఈ కాకినాడ సిటీ నుండి మా శాసనసభ్యులు మరి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించినటువంటి అఖండ మెజార్టీతో గెలిచినటువంటి వనమాడ కొండబాబు గారి నేతృత్వంలో సుమారు 1000 మంది పైగా రేపు జరగబోవు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ తరఫున వెళ్ళబోతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రజా తీర్పు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో, గత వైసీపీ పాలనకు చరణగీతం పాడి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని, ప్రజలు గెలిపించుకున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రేపు మాన్యశ్రీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి కాకినాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అలాగే జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు అందరూ కూడా వెళ్లేందుకు సన్నద్ధమై ఉన్నారు. అంతేకాకుండా అలాగే కాకినాడలో కూడా ఆయన ప్రమాణ స్వీకారాన్ని అన్నిటి కూడా ప్రజలందరూ తిలకరించే విధంగా ఇక్కడ స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా వారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత అశేష ఆదరణ పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి అనేది తెలియజేసుకుంటూ, ఇంత కూటమి ప్రభుత్వానికి ఇంత భారీ మెజారిటీలు అప్పచెప్పినటువంటి ప్రతి ఒక్క ప్రజానీకాన్ని అందరికీ కూడా పేరు పేరున మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ అధికారుల తీరు మారడం లేదు. ప్రయాణికులకు ఏమి జరిగినా మనకు ఏమిలే అనే విధంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు. కడప జిల్లా పోర్మమిల్ల మండలం ఆర్టీసీ బస్టాండ్ అస్తవ్యస్తంగా తయారైంది. ఆర్టీసీ బస్టాండ్కి రావాలన్నా ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ బస్టాండ్ మొత్తం పెచ్చులు ఊడిపడే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. అస్సలు కొద్దిపాటి వర్షం కురిస్తే చాలు బస్టాండ్ ఆవరణం మొత్తం అతలాకుతలం అవుతుంది. పందులైతే బస్టాండ్ మొత్తం స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు పట్టించుకొని బస్టాండ్ అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. నా పేరు ఎన్ భైరవ ప్రసాద్, సిపిఎం పూర్వమిల్ల మండల కార్యదర్శి. ఈరోజు పూర్వమిల్లలో ఆర్టీసీ బస్టాండ్ పైన చూస్తే పెద్ద ఎత్తున పిడిపెచ్చులు ఉండి కిందకి రాలడం జరుగుతూ ఉంది.
ఇక్కడ ప్రయాణికులు చాలా గుంపులుగా ఉన్నారు. వీళ్ళ తల మీద పడి ఇప్పటికే చాలా మంది గాయాల పాలైనారు. కానీ ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పూర్వల ఆర్టీసీ బస్టాండ్ను రిపేర్ చేయించాలని చెప్పేసి, ఆ పెడబచ్చులను కూడా మా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నిన్న చిన్నపాటి వర్షం వస్తే ఆర్టీసీ బస్టాండ్ మునిగిపోయింది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన బస్సులు చూస్తే ఈ లోపలికి రాకుండా బయట నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏమైనా ఆర్టీసీని ఈరోజు ఏ విధంగా చేయాలో ప్రజలకు అనుకూలమైనటువంటి ఆర్టీసీ అనుకుంటున్నాం. ప్రజల చేత డబ్బులు వచ్చినటువంటి ఆర్టీసీని, ప్రజలకు న్యాయం చేయాల్సిన ఆర్టీసీ ఈరోజు ఉన్నటువంటి బస్టాండ్ దుర్మార్గంగా, కానీ లెట్రిన్ బాత్రూమ్లు చూస్తే చాలా నీచంగా ఉన్నాయి. ఒకసారి ఆర్టీసీ డిఎం కానీ ఆర్ఎం కానీ జోన్ ఆఫీసర్ కానీ వెంటనే వచ్చి పూర్వమిల్ల ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించి అక్కడ మౌలిక వసతులను అన్ని రూపాలుగా తీర్చిదిద్దాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోతవరంలోని గత 7 రోజులుగా ఆశా వర్కర్లు నిరవధిక ధర్నా. ఏఎన్ఎం దుర్గాదేవి అధికార గర్వంతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఏ ఎండగా గొడుగు పట్టేలా స్వామీజీ ధోరణి. ఊసరవెల్లిలో కూడా స్వరూపానంద స్వామిని చూసి సిగ్గుపడేలా సమావేశం ఉంది. ప్రభుత్వాలు మారుతున్న అధికారుల తీరు మారడం లేదు. ప్రయాణికులకు ఏం జరిగినా మనకేం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ అధికారులు. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.